ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఖమేనీ మృతదేహాన్ని ఇరాన్ అధికారులు గుర్తించారు. టెహరాన్లోని కాంపౌండ్లో ఖమేనీ మృతదేహాన్ని గుర్తించారు అధికారులు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. టెహరాన్లోని కాంపౌండ్లో ఖమేనీ మృతదేహాన్ని గుర్తించారు. శిథిలాలు తొలగించి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మట్టుబెట్టడానికి అమెరికా, ఇజ్రాయెల్ పక్కా స్కెచ్ వేశాయి. ఈ మిషన్కు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో కలిసి ఈ భారీ స్కెచ్ వేశారు. టెహ్రాన్లోని ఖమేనీ ఆఫీస్ సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దళం 30 బాంబులను కురిపించింది. ఖమేనీ భూగర్భ బంకర్లో తలదాచుకున్నప్పటికీ ఆయన తప్పించుకోలేకపోయారు. అమెరికా అందించిన బంకర్ బస్టర్ టెక్నాలజీతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇరాన్ రక్షణ మంత్రి, రెవల్యూషనరీ గార్డ్స్కు చెందిన కీలక కమాండర్లు కూడా మరణించారు. అమెరికాకు చెందిన అత్యంత అధునాతన ఇంటెలిజెన్స్ ట్రాకింగ్ సిస్టమ్స్ ద్వారా ఖమేనీ కదలికలను సెకండ్ను పర్యవేక్షించారు. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు గుర్తించలేని విధంగా ఈ మెరుపు దాడి జరిగింది. సాధారణంగా ఇలాంటి దాడులు రాత్రి వేళల్లో జరుగుతాయి, కానీ శత్రువు ఊహకు అందకుండా ఈ ఆపరేషన్ను పగటిపూటే నిర్వహించారు. పగటిపూట అకస్మాత్తుగా ఈ దాడి చేయడం వల్ల ఇరాన్ రక్షణ వ్యవస్థలు దీన్ని పసిగట్టలేకపోయాయి. ఇరాన్ నిఘా వ్యవస్థను బోల్తా కొట్టించడానికి ఈ వ్యూహాన్ని పగడ్బందీగా అమలు చేశారు. ఈ ఆపరేషన్ మొత్తాన్ని ట్రంప్ స్వయంగా వార్ రూమ్ ద్వారా పర్యవేక్షించారు. ఖమేనీ ఎక్కడున్నాడో పక్కాగా గుర్తించి ఇజ్రాయెల్తో కలిసి వ్యూహాత్మకంగా దాడి చేశామన్నారు ట్రంప్. ఖమేనీ కానీ అతనితో పాటు ఉన్న ఇతర నాయకులు కానీ నిఘా వ్యవస్థల నుంచి తప్పించుకోలేకపోయారన్నారు. తమ మెరుపు దాడిలో వారు ఏమీ చేయలేకపోయారని ట్రంప్ పేర్కొన్నారు.